వెల్కమ్ టు జులై. రోజులు చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి కదా. ఆల్రెడీ 6 మంత్స్ అయిపోయింది. ఇంకొక 6 మంత్స్లో ఈ ఇయర్ కూడా అయిపోతుంది. నేనైతే న్యూ పీజీకి చేంజ్ అయ్యా. పాత పీజీ అస్సలు నచ్చట్లేదు నాకు. అది క్లీన్గా లేదు అండ్ ఫుడ్ అస్సలు బాగోట్లేదు. మెయిన్ ఫుడ్డే కదా మనకి. ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంది. హోమ్లీ ఫుడ్ అనమాట. సో ఇంట్లో మా అమ్మ చేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంది టేస్ట్. సో చాలా నచ్చింది. సో ఆ రోజు టిఫిన్ అయితే పూరి పెట్టారు. సో హాస్టల్లోనే తినేసా. నేను ఆల్రెడీ చెప్పాను కదా నాకు షిఫ్ట్స్ అని చెప్పి. సో ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట. సో హాస్టల్లోనే ఫుడ్ తినేసి లంచ్ బాక్స్ పెట్టుకుని ఆఫీస్కి అయితే వచ్చేస్తున్నాను. నా షిఫ్ట్ 12:30కి స్టార్ట్ అవుతుంది. 12:30 టు నైట్ 9 అనమాట. సో ఆఫీస్కి వచ్చేసి ఫస్ట్ మెయిల్స్ అని చెక్ చేసుకున్నా అండ్ ఇంపార్టెంట్ మెసేజెస్ ఏమైనా ఉంటే వాటికి రిప్లై ఇచ్చేసి ఇంకా వాష్రూమ్కి వచ్చి సెల్ఫీ వీడియోస్ తీసేసుకున్నా. మన ప్రెజెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత బాగా రెడీ అయితే అంత హ్యాపీగా పాజిటివ్గా అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా. ఎందుకంటే ఆ రోజు నాకు ఎంత బాగా అనిపించిందో, నేను వేసుకున్న టాప్ ఎంత నచ్చిందో నాకు. అండ్ ఆ డీటెయిలింగ్ కానీ పఫ్ స్లీవ్స్ కానీ చాలా బాగా సూట్ అయింది నాకు. అండ్ నేను ఈ టాప్ అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. మ్యాక్సిమం నా టాప్స్ అన్నీ కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. నాకు క్వాలిటీ కానీ రేట్ కానీ అంత బాగా అనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేశాను. అది ఆఫ్టర్నూన్ కాదు, యాక్చువల్లీ ఈవినింగ్ 4 అయ్యింది. నా మీటింగ్స్ అన్నీ అయ్యి నేను వెళ్ళి లంచ్ చేసే టైంకి నాకు అప్పుడే కుదిరిందనమాట. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.